తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ అవసరాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం కింద లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన పేదలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచబోమని మంత్రి హామీ ఇచ్చారు. వారికి ఉచితంగా ఇంటి స్థలం కేటాయించి అదే ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి అర్హులను గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లతో పాటు తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించడమే కాకుండా అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందన్నారు. భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై వస్తున్న విమర్శలకు కూడా మంత్రి స్పందించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో వినోబా భావే భూదాన్ భూముల్లో ఇటీవల కూల్చివేతలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ సుమారు 720 కుటుంబాలు గత 8 ఏళ్లుగా నివసిస్తున్నాయని, వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇల్లు కోల్పోయిన పేదలకు నివాస యోగ్యమైన స్థలం కేటాయించి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాల విమర్శలు రాజకీయ ప్రేరితమని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పేదల సంక్షేమం లక్ష్యంగా ఏర్పడిన ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని స్పష్టం చేశారు. అదేవిధంగా హైదరాబాద్లోని అర్హులైన పేదలకు ఉగాది రోజున ఇందిరమ్మ ఇల్లు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. మొత్తానికి భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన వారికి భరోసా కల్పిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.